టీడీపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. వైసీపీ నేత బుట్టా రేణుక. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలో వ్యక్తి దారుణ హత్య విచారణ చేపడుతున్న పోలీసులు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ గుండెపోటుతో మృతి. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్డా నియామకం. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో తలపడనున్న భారత్ సౌత్ ఆఫ్రికా. తెలంగాణలోని కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేటి నుంచే అమర్నాథ్ యాత్ర వేలాది సంఖ్యలో పాల్గొననున్న భక్తులు, యాత్రికులు. ఢిల్లీ విమానాశ్రయ ఘటనలో కేంద్రం కీలక ఆదేశాలు. ప్రతి విమానాశ్రయాన్ని తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు. సిల్వర్ స్క్రీన్పై కల్కి కాసుల వర్షం కురిపిస్తోంది. 2 రోజుల్లోనే 298 కోట్లు సాధించింది.